ఆర్ఆర్ఆర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెయిన్ హీరోగా నటించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ స్టార్స్ అయిన వీరిద్దరికీ కూడా నార్త్ ఇండియాలో ఎవరి స్థాయి ఎంత అనే ప్రశ్నకు సమాధానాలు వరుసగా దొరకబోతున్నాయి. ఇకపోతే ఫస్ట్ రౌండ్ కంపారిజన్ లో భాగంగా గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ కు దేవర థియేట్రికల్ ట్రైలర్ కు కంపారిజన్ పెట్టడం జరిగింది. ఈ కంపారిజన్ లో రామ్ చరణ్ గారు మరియు ఎన్టీఆర్ గారుల నార్త్ ఇండియన్ రేంజెస్ కి సంబంధించి ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. గేమ్ చేంజర్ థియేట్రికల్ ట్రైలర్ కు కేవలం 20 గంటల్లో 14 మిలియన్ల వ్యూస్ రాగా దేవరకు లైఫ్ టైం కేవలం 9.6 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అసలు పొందనేలేని కంపారిజన్ ఇది. ఇదే జెట్ స్పీడ్ తో గేమ్ చేంజర్ దూసుకు వెళ్తే లైఫ్ టైం 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించే అవకాశం కూడా ఉంది. అయితే ఫస్ట్ రౌండ్లో ఓటమి లభించిందని దేవర్ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, లైఫ్ టైం కలెక్షన్స్ వగైరా వగైరా అన్నమాట. మరి రాబోయే రౌండ్స్ లో అయినా దేవర్ చిత్రం గేమ్ చేంజర్ కు పోటీ ఇస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన విషయం. ఇంతకీ గేమ్ చేంజర్ చిత్రానికి నార్త్ ఇండియాలో ఇంత అద్భుతమైన క్రేజ్ ఏర్పడడానికి కారణం ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ గారిలో వారు చూసింది రామరాజు క్యారెక్టర్ని కాదు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడినే చూశారు. అందుకే ఆ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ పై పాజిటివ్ గా పడింది, సినిమాకు క్రేజ్ వచ్చింది. ఇక గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ స్కేల్లో జనవరి 4న రాజమండ్రిలో జరగబోతోంది. ఈ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారు. జనవరి 10న వరల్డ్ వైడ్ గా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించారు.